హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రైల్వే శాఖలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మొత్తం అన్ని రకాల జోన్లకి సంబంధించి మొత్తం మనకి టోటల్ పోస్టులు అనేవి 9,900 అనేవి వేకెన్సీస్ అనేవి మనకి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా జస్ట్ మనం 10th తరగతితో పెట్టుకునే జాబ్సే అండ్ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగట్లేదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇవి కూడా కాంట్రాక్ట్ బేస్డ్ అలాంటివి అయితే కాదు, పర్మనెంట్ జాబ్సే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అప్లై చేసుకోవాలనేది చూసి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. అండ్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఒక చిన్న లైక్ మాత్రమే. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి రైల్వే బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. మనకి 19th March 2025 మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకి వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ అయితే కేటాయించడం జరిగిందనమాట. ఇది మనకి ప్రీవియస్గా 2024లో ఆల్రెడీ ఇలాంటి ఒక నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. లోకో పైలట్కి సంబంధించి అలాగే అసిస్టెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే మనకి ప్రీవియస్గా రావడం జరిగిందనమాట. సో మనకి 2025లో ఇదే ఫస్ట్ మనకి నోటిఫికేషన్ అనేది రావడం. దీనికి లోకో పైలట్కి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ గురించి చూసినట్టయితే కనుక వేకెన్సీస్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అనేసి ఇక్కడ మనకి జోనల్ వైజ్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం జోనల్ వైజ్గా చూసినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా మనకి వేకెన్సీస్ అనేవి ఎలాకాడ అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 9,970 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ అలాట్ చేశారు 2025కి. మనకి దీనికి సంబంధించి ఇక్కడ జోన్ల వారీగా జోనల్ రైల్వే అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ సెంట్రల్ రైల్వే, ఈస్టర్ సెంట్రల్ రైల్వేకి, ఈస్టర్ కోస్ట్ రైల్వేకి, ఈస్టర్న్ రైల్వేకి ఇలాగ మనకి వివిధ రకాలైన జోన్లకు వారీగా మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. మనకి టోటల్గా చూసుకున్నట్టయితే కనుక మొత్తం 9,970 వేకెన్సీస్ అనేవి మనకి క్లియర్గా ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగింది. మనం దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి అదంతా కూడా మనం క్లియర్గా చూద్దాము. మొత్తం లాస్ట్ వరకు చూసి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి అన్నది ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రైల్వేస్కి సంబంధించి నోటిఫికేషన్ గురించి ఒకసారి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఆన్లైన్లోనే మనకి అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మనకి ఈ అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది అనేసి అంటే 10th April 2025 మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఈ అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 9th May 2025 వరకు మనకి టైం ఉందన్నమాట. సో మనకి చాలా ఎక్కువ టైం అయితే ఉంది. మీరు కింద ఎవరికైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఫోన్లోనే ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ కావాలి అని అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఎక్కువ మంది కమెంట్ చేస్తే కనుక నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో కాబట్టి వీడియో మీకు కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రాసెస్ కావాలి అనేసి కింద కమెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మనకి ఎక్కువ టైం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి క్లియర్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ గురించి చూసినట్టయితే కనుక అసిస్టెంట్ లోకో పైలట్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి శాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా మనకి మొత్తం శాలరీ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ శాలరీ మనకి ఇనీషియల్గా స్టార్టింగ్ డేస్లో వచ్చేసి 19,900 రూపీస్ అనేది మనకి స్టార్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని రకాల ఎలివెన్సెస్, హౌస్ రెంట్ ఎలివెన్సెస్ కానీ, ట్రావెలింగ్ ఎలివెన్స్ కానీ మొత్తం ఇలాంటివన్నీ కూడా మనకి చూసుకున్నట్టయితే మనకి దగ్గర 35,000 వరకు కూడా మనకి స్టార్టింగ్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మనకి మంచి శాలరీ అనేది చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఇది ఏంటంటే ఎలాంటి అవుట్సోర్సింగ్ కానీ ఇలాంటి జాబ్స్ ఏమీ కాదు, ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. రైల్వేస్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అనేది A1 అనేది ఉండాలి అనేసి మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి 1st 7 2025 కల్లా మనకి 18 years అనేది కంప్లీట్ అయి ఉండాలన్నమాట. మనకి 18 years నుంచి 30 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అనమాట. మనకి SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట.
సో వీళ్ళు మనకి క్లియర్గా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి ఇస్తున్నారనమాట. అండ్ మన క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను క్లియర్గా నీకు మెన్షన్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్సే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీని గురించి చూసినట్టయితే కనుక ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి చూసినట్టయితే మనకి వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీ వేకెన్సీస్ అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. మొత్తం 9,900 వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ కూడా వేకెన్సీస్ అనేవి ఈక్వల్గా ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క ఇండియన్ సిటిజన్ అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అఫీషియల్ పేజ్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి అఫీషియల్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా దీంట్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో మనం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెడతాను. అండ్ దీనికి సంబంధించి మనకి ఇలా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇలా అఫీషియల్ పేజ్లో ఉంటుందన్నమాట. మనకి డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను. దాన్ని ఒకసారి మీరు వెళ్ళి చెక్అవుట్ చేస్తే మీకు సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు అందర్ వెబ్సైట్స్లో కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఎంప్లాయ్మెంట్ గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి దీన్ని అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మిగిలిన క్యాండిడేట్స్ అందరికి కూడా 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు జనరల్ వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అనేది ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ అయితే ఎలా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. నేను ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే. చాలా కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాం కదా, జస్ట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే మీకే కాకుండా మీ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.